ఏ దానికి వెళ్ళను, నన్ను క్షమించండి, నా ఇల్లు, నా పెళ్ళాము, నా పిల్లలు అని అంటున్నాడు. వీళ్ళు కూడా దయచేసి నా మూడు కూడా వదిలేయండి, మీకు ఏ గొడవకి రాము, ఈ నెక్స్ట్ సీఎం పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏమి కోరుకోము, మా పని మేము చేసుకుంటాము అని చెప్తారు. ఇంకా నెక్స్ట్ అందరికి ఉంది. మరి రోజా గారిని 2000 ఇస్తే ఏ పని అనేది చేస్తామని చెప్పారు, అది తప్పే కదా సార్ అన్న. వాళ్ళకి ఏమో ఎన్ననే మాట్లాడతారు, నోరు ఈ నాలుక ఉంది కదా, నేను కూడా ఎన్నో మాట్లాడతాను. అది రోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకో అంతేలేనా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంది వాళ్ళు పొద్దు పోదన్న. పవన్ కళ్యాణ్ రోజాని అన్నారు కదా 2000 ఇస్తే ఏ పనైనా చేస్తారని చెప్పేసి. రోజానే అన్నారా? ఓకే ఓకే, ఏమో అదంతా తెలియదు కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, రోజా అయితే ఖచ్చితంగా రోజా కూడా ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి. ఈ 5 ఏళ్ళ సమస్య ఇంకా ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది అనుకో. ఈ సంవత్సరం లెక్కేసుకుంటే 3 ఏళ్ళు అనుకో. 3 ఏళ్ళ లోపల అందరూ ఖచ్చితంగా అందరూ మాత్రం యాడుండాలా. అలీబాబా 40 దొంగలు నెడ చూడండి బాబు, నెడ చూడండి. వస్తున్నా. ఇక లాస్ట్గా ఫైనల్ క్వశ్చన్ ఒకటి ఉందండి, అంటే ఇప్పుడు ఇవి మొత్తం కక్షపూరిత రాజకీయం అనుకోవచ్చా ఏపీలో? వాళ్ళు చేసిన కక్ష పుట్టారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఖచ్చితంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి అడగండి ఎవరైనా కానీ మళ్ళీ వస్తామంటున్నారు. అది అబ్దుల్ కలాం గారు చెప్పారంట, అప్పటికే నాకు తెలియదు, నేను పుట్టలేదు ఇంకా. ఆ మాట విన్నాను అంతే, చెప్తున్నాను. కలలు పడుకునే కనండి, నిలబడి కూర్చొని కాదు, కలలు కలలుగానే కలాలి. నెక్స్ట్ టైం ఒక్కటి వస్తుందో ఉన్నానే అవుతుందో ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ ఒకవేళ దిగితే ఎవరు దిగవచ్చు అనుకుంటారంటే యంగ్ టైగరు పవన్ కళ్యాణ్ మాత్రం ఇద్దరు దిగితే మాత్రము ఖచ్చితంగా ఏ పార్టీ ఉండదు. అంతే. ఎన్టీఆర్ కూడా వస్తే కన్నా ఇంకా అంతే. ఓకే, థ్యాంక్ యూ.